దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు. సో మనం దేవునిలో నుండి ఏమైనా బహుమానం పొందాలి అని అనుకుంటే మనం దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించు వారి కొరకు ఆయన సిద్ధపరచిన బహుమానం అది ఏ హృదయములో కూడా బయలుపరచబడలేదు. దేవుని ప్రేమించు వారికి దేవుడు సిద్ధపరచిన ఆ గిఫ్ట్ అది ఆయన ఎప్పుడు ఇస్తాడు అంటే తగిన సమయంలో ఇస్తాడు. మనం ఆశించినప్పుడు, మనం అడిగినప్పుడు దేవుడు వాటిని ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన సమయంలో ఆయన దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనం దేవుని ప్రేమించుకుంటూ వెళ్ళాలి. దేవుని ప్రేమించడంలో లోపం ఉండకూడదు. దేవుని ప్రేమించుటలో ఆసక్తి ఉండాలి. మనం దాన్ని తరచుగా చేసుకుంటూ పోవాలి. దేవుడు సమయంలో వాటిని దాచి ఉంచబడిన ఆశీర్వాదముగా మనపై రిలీజ్ చేస్తాడు. కాబట్టి నిరీక్షణతో మనము ఆసక్తితో దేవుని పనిని కొనసాగించాలని దేవుడు మన గురించి కోరుచున్నారు. దీనిని హెవెన్లీ రివార్డ్స్ అని అంటారు. అది ఉచితంగా ఇచ్చేటువంటిది కాదు, ఇదొక రివార్డ్. ప్రేమించిన వారికి ఇచ్చేది. ఉచితంగా అందరికీ రక్షణ ఇచ్చాడు. దానికి ఎవరు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ తన్ను ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచిన బహుమానం అది మనం చేసే పనికి ఫలితం అన్నమాట. దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు. వెంటనే మనకు ఇవ్వకపోవచ్చు, కానీ మన కష్ట సమయంలో మనకు అత్యవసరమైనప్పుడు ఆయన దాన్ని మనకిచ్చి మనల్ని నిలబెట్టిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము నిర్భయంగా, మనము కలవరం లేని వారిగా ముందుకు సాగాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ గిఫ్ట్ ఫర్ దోస్ హూ లవ్ హిమ్? ఆయనను ప్రేమించు వారికి ఆయన ఇచ్చే మొట్టమొదటి గిఫ్ట్ ఏంటి? రక్షణ కదా. పాపక్షమాపణ. పాపక్షమాపణ మనకి ఇవ్వడానికి ప్రభు ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధాత్మను ఈ లోకంలోనికి పంపి మనకు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేశాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుంచి 9 వరకున్న వచనాలు, లేదా 9 నుంచి 11 వరకు మనం చదివినట్లయితే అక్కడ 7 నుంచి చదవండి. నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేస్తాడు. మనమందరం దేవుని తెలియనప్పుడు, దేవుడంటే ఆయన కృప అంటే తెలియని కాలంలో మనం సువార్త విన్నాం. అప్పుడు పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనకు తెలియపరిచాడు. ఆ వార్తలు విని మన జీవితాన్ని దేవునికి సమర్పించిన క్షణములో మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. మన పాపాలను తుడిచివేశాడు. మన దోషములను ఆయన క్షమించాడు. మనలని తన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన చేర్చుకున్నాడు. ఆ విధంగా మనం ఆశీర్వదింపబడిన తర్వాత దేవుడు చేసిన రెండవ కార్యం ఏంటంటే మనలో ఉన్న ఆ మాలిన్యాన్ని తీసివేశాడు. ఇప్పుడు మనము పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం ఇదివరకు పలికిన మాటలు ఇప్పుడు పలుకుతలేదు. ఇదివరకు తిన్న ఆహారం ఇప్పుడు తినడం లేదు. ఇదివరకు తాగిన పానీయం ఇప్పుడు తాగడం లేదు. ఎందుకంటే ప్రభు మనలో ఉన్నాడు అనే విశ్వాసం ఆయనకిష్టులుగా ఉండడానికి తగినట్లు మనల్ని ప్రేరేపిస్తుంది. నేను దేవుని మహిమపరచాలి, దేవునికి ఇష్టుడిగా ఉండాలి,
గనుక ఇవి నాకు తగదు, ఇవి నాకు తగదు అని నన్ను ఒప్పింప చేస్తున్న పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధతలోనికి నేను మూవ్ అవుతున్నాను. కొంచెంగా నాలో మార్పులు స్టార్ట్ అయింది. ఇదివరకు అన్నిటికీ గొడవ పడేవాడిని, ఇప్పుడు పోనీలే అని అనుకోవడం మొదలుపెట్టాను. ఇదివరకు నేను ఈగో ఎప్పుడు కూడా కింద పెట్టేవాని కాదు. నా ఈగో నాకు, దాన్ని ఎవరైనా హర్ట్ చేస్తే నేను ఊరుకునేది కాదు. ఇప్పుడు నేను అది పోనీలే అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు నాలో ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు గనక పర్వాలేదు అనేటువంటి ఒక ఫీలింగ్తో నేను నన్ను దేవునికి సరెండర్ చేయడానికి ఉన్న ప్రయత్నం నేను చేస్తున్నాను. స్పిరిచువల్ ప్యూరిటీ నేను ఇష్టపడుచున్నాను, ఆత్మీయమైన పరిశుద్ధతను నేను ఇష్టపడుచున్నాను. కనుక నా పాపములను క్షమించిన వెంటనే, నాకు రక్షణ ఇచ్చిన వెంటనే నాలోనికి పరిశుద్ధతను దేవుడు పంపుచున్నాడు. నేను దానిని పొందుతూ పరిశుద్ధతలో జీవించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మూడవదిగా ఏంటంటే, నౌ ఐ హ్యావ్ హోప్ ఇన్ జీసస్. ఇదివరకు నేను హోప్లెస్గా ఉండే. ఎందుకు పుట్టావురా అని తల్లిదండ్రులు అడిగేది, నువ్వు లేకపోయినా పర్వాలేకుండే అని వారు చెప్పడం మొదలుపెట్టారు. ఈ సిచ్యువేషన్ నుంచి దేవుడు నన్ను మార్చాడు గనక ఐ హ్యావ్ ఏ హోప్. నేను ఖచ్చితంగా నేను గెలవగలను, ఖచ్చితంగా నేను సాధించగలను, ఖచ్చితంగా నేను ముందుకు వెళ్ళగలను అనేటువంటి ఒక హోప్ నేను కలిగి ఉన్నాను. హోప్లెస్ సిచ్యువేషన్కు మార్పు దేవుడు తీసుకొచ్చాడు. నా కుటుంబం శిథిలమైపోతుందని నేను అనుకున్నాను. నా ఉద్యోగం అది ఊడిపోతుందని నేను అనుకున్నాను. నాకున్న బిజినెస్ ఓడిపోతుందని నేను అనుకున్నాను. కానీ దేవుడు నన్ను నిలబెట్టాడు, నన్ను తిరిగి ట్రాక్లోకి తీసుకొస్తున్నాడు గనక నౌ ఐ హ్యావ్ ఏ హోప్ దట్ ద గాడ్ విల్ డూ వండర్స్. దేవుడు అద్భుతం చేస్తాడని నేను నమ్మడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. కనుక నా నిస్సహాయత తొలగిపోయింది. నాకు అండగా దేవుడున్నాడు అనే ధైర్యం నాలో ప్రారంభమైంది. నేను ఒంటరిగా లేను అనేటువంటి ఒక ఫీలింగ్ నాలో స్టార్ట్ అయింది. దేవుడు నాకు అండగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనక నేను కదల్చబడను అని నేను చెప్పడం మొదలుపెట్టాను. ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే దేవుని గూర్చి నేను తెలుసుకోవడం ప్రారంభించాను. దేవుడు మార్మికమైన విషయాలు నాకు బయలుపరచడం మొదలుపెట్టాడు. దేవుడు నాకు అర్థం కాని సబ్జెక్టులు నాకు నేర్పించడం మొదలుపెట్టాడు. మీరు చదివిన 9వ వచనానికి కింది వచనం 10వ వచనం చదువమ్మా. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి వాటిని బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచు. ఇక్కడ చూడండి, దేవుడు తన ఆత్మ ద్వారా నాకు కొన్ని విషయాలు బయలుపరచాడు. అది నా స్వబుద్ధికి అర్థం కానిది, నా తెలివితేటలకు అర్థం కానిది దేవుడు కొన్నిటిని బయలుపరచడం మొదలుపెట్టాడు. నేను దేవుని కొరకు నన్ను సమర్పించినప్పుడు వాక్యం చదివినా నాకు అర్థం అవుతుంది. అంతకు మునుపు చదివితే కూడా నాకేమీ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు దేవుడు వాటిని బయలుపరచుచున్నాడు. ఇంకా కిందికి చదవండి. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియదు. ఇప్పుడు ఆత్మ మనుషులు శరీర సంబంధమైన మనుషులు, లౌకికమైన ఆలోచన కలిగిన మనుషులు, ఆధ్యాత్మికమైన ప్రత్యక్షత కలిగిన మనుషులు. మనం దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాం, చూడకుండా నమ్ముచున్నాం. కొందరైతే నేను చూస్తేనే నమ్ముతా, నేను వింటేనే నమ్ముతా, నువ్వు చెప్పిన కథలన్నీ నేను నమ్మలేను అని అంటారు. వారు హైలీ ఎడ్యుకేటెడ్, లౌకికమైన చాలా విషయాలు వారికి తెలియదు, అది తెలుసు, కానీ వారికి ఆత్మీయ మర్మములు జీరో. ఆత్మీయ మర్మములను గురించి వారికి తెలియదు కనుక వారేమంటారు, నేను నమ్మ.
నేను ఒప్పుకోను, అది ఎట్లయితుంది అని అంటారు. మనమేమో దేవుడు ఏది చెప్పినా కానీ అది ఆయన చేస్తాడు అని నమ్ముచున్నవారం. దేవుడు చెప్పినవన్నీ జరుగుతుందని మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి మనకిప్పుడు చూడకుండా నమ్మడం మనకు సాధ్యమవుతుంది. విన్నదానిని నమ్మడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు సమస్తము మనకు అనుకూలపరచి తన చిత్తం మన జీవితంలో ఆయన నెరవేర్చి మనం నడవలసిన మార్గాన్ని ఆయన మన కొరకు సరళం చేస్తాడు. మనం ఇప్పుడు చూడకుండా నమ్మేటువంటి వారం. అందుకే ప్రభు చెప్పినారు, చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. మనం చూడకుండా నమ్ముచున్నాం. దేవుడు చెప్పిన మాటను మనం విశ్వసిస్తున్నాం. దేవుడు ఆ కార్యం చేస్తాడని మనం ఎదురు చూస్తున్నాం. అది సాధ్యమే. మనకి ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది? మనం వెనుదిరిగి చూస్తే ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంటేనా మనకు? ఇప్పుడు మనం వచ్చినటువంటి స్థాయిలోకి రావడానికి మనం కేవలం విశ్వాసం ఉంచాం. ఆయన నమ్మదగిన వాడని మనం విశ్వాసం ఉంచిన కారణమును బట్టి దేవుడు వాటిని మనకు రివీల్ చేశాడు. మనం దాని యందు విశ్వాసం ఉంచి ఎదురు చూచినందుకు దేవుడు ప్రొవిషన్ ఇచ్చాడు. దేవుడు వాటన్నిటినీ మన కోసం అనుగ్రహించాడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ హీ హ్యాస్ ఎ పర్పస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితం గురించి దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. వాటిని నెరవేర్చడానికి మనం కూడా సరెండర్ అయితే చాలు, దేవుడు ఆ కార్యం సాధ్యపరుస్తాడు. మనం సరెండర్ అవ్వకపోతే దేవుడు ఆ కార్యం మన జీవితంలో చేయడు. దేవా, నేను నమ్ముచున్నాను నువ్వు చేయగలవని. ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. శిష్యులు 12 మంది ఉన్నారు. అబ్బో, సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడే, గొప్పవాడు, రండి ప్రభువా దోణి ఎక్కండి అని చెప్పొచ్చు. అందులో ఒకరికి ఒక ఆలోచన పుట్టింది, ప్రభువా ఇది నిజంగా నువ్వే అయితే నేను కూడా నీ దగ్గరికి రావచ్చా? రా పేతురు అని పిలిచాడు. తోమాను పిలువలే, అక్కడున్న శిష్యులలో ఇంకా ఎవరిని పిలువలే. ఒక్క సీమోను పేత్రే దిగాడు. సముద్రంలో దిగిన పేతురు ఏం ఆలోచించకుండా నడుచుకుంటూ ప్రభు దగ్గరికి పోయే వరకు ఆయన, నేను సముద్రంలో ఉన్నాను, గాలి నా మీద కొడుతున్నది, శిష్యులందరూ దూరంలో ఉన్నారు. అప్పుడు ఆయన మునగడం ప్రారంభమైంది. ఆయన ఎంత దూరం నడిచాడో అంత దూరం ఆయన ప్రభు దగ్గరికి చేరుకున్నాడు. ఆయన చెయ్యి ఎత్తి పేతురును పట్టుకున్నాడు, అంత దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే ఆయన లోకాన్ని చూచాడు. ఈ మిగిలిన 11 మంది శిష్యులు వెనకాల దిగలేదే. సీమోన్ దిగి ఉంటే వారందరూ మనోడేనా అని చెప్తున్నారు, కానీ నేను కూడా దిగుతానని ఇంకొకడు చెప్పలే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని కార్యం అడుగు పెట్టిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆమేన్. ఒడ్డున కూర్చొని సలహా చెప్పినోడు అందరూ కూడా దేవుని కార్యాన్ని పొందరు, కానీ విశ్వాసంతో అడుగుపెట్టిన వాడిని దేవుడు గమ్యం చేర్పిస్తాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, విశ్వసిస్తే ఏమైనా సాధ్యమవుతుంది. ఆయనను నమ్మితే ఆయన ఏమైనా చేయగలడు అని నేను నమ్ముచున్నాను. అది ఆయన రుజువుపరిచాడు. సో ఐఎమ్ హ్యాపీ. దేవుడు సమస్త కార్యములు మన జీవితంలో జరిగించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 5వదిగా ఆయన మనకు ఒక అష్యూరెన్స్ ఇచ్చాడు, ఒక ధైర్యం, ఒక నమ్మకం మనకిచ్చాడు. రోమాపత్రిక దాని యొక్క 8వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం దేవుని పిల్లలం అని ఎంతమందికి నమ్మకం ఉంది? కొంతమందికి అయినా అనుమానం ఉంటుంది కదా. ఈ అనుమానం తీరడానికి పరిశుద్ధాత్మ మనలో ఉన్న ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నారు. అప్పుడు ఆ అష్యూరెన్స్ మనకు వస్తున్నది, ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుని, ఆయన నాతో ఉన్నాడు అనే ఆ ధైర్యం మనకు కలుగజేసేది మన స్వయం కాదు, అది ఆత్మ సహాయం వలన మనకు కలిగిన ధైర్యం. ఆయన మనతో ఉన్నాడు అని మనకు బయలుపరచాడు.
ఇంకా మనం చూచినట్లయితే ఈ అష్యూరెన్స్ రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలోనికి మనం వచ్చినప్పుడు దేవుని ప్రేమించువారు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ఈ ధైర్యం ఇప్పుడు ఎంతమందికి ఉంది? సమస్తము మేలు కొరకు సమగూడి జరుగుతున్నది. మేలు కొరకు సమగూడి జరుగుతూ ఉంటే ఇదేంటి ఈ బాధ? ఎవరికి లేని ఈ బాధ నాకే పెట్టాడే. మేలు కొరకు సమగూడి జరుగుతున్నదని నేను ఎట్లా నమ్మాలి? దేవుడు నీ జీవితంలో ఈ కష్టం ద్వారా ఒక రిజల్ట్ ఇవ్వబోచున్నాడు. ఈ కష్టం కొద్ది రోజులు మాత్రమే. దీని అవతల ఆయన నిన్ను కట్టబోచున్నాడు, నిలబెట్టబోచున్నాడు, నడిపింపబోచున్నాడు. నువ్వు ఆయన కొరకు పరిగెత్తబోచున్నావు. హల్లెలూయా. ఇప్పుడు నేను లేచి నిలవలేనే అని నువ్వు అనుకుంటే రేపు నువ్వు ఆయన కొరకు పరిగెడతావు. అందుకు దేవుడు సమస్తం మేలు కొరకు సమకూడి జరిగించుచున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం. ఈ దినమందు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీ కృప ద్వారా మమ్మని ఆదరించినందుకు స్తోత్రం. తండ్రి, నీ వాక్యం మా వినికిడిలో అది దీవెనగా పరిణమించి నీ చిత్తం మా జీవితంలో నెరవేరాలని మమ్మల్ని మేము సరెండర్ చేస్తున్నాం. దూర ప్రాంతంలో నుండి వాక్యం విన్నటువంటి ప్రియులు, ఈ మందిరములో లోపల బయట ఉండి వాక్యం వినిన ప్రియులు అందరూ ఆశీర్వదింపబడినట్లు, హాస్పిటల్లో ఇండ్లలో ఉండి వాక్యం వినిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడినట్లు సమస్త మేలు కొరకు సమగూడి జరుగుచున్నదని తండ్రి నువ్వు నాతో మాట్లాడావు గనక ఈ కష్టం పర్వాలేదు, ఈ బాధలు పర్వాలేదు, దీని అవతల నువ్వు ఒక అద్భుతం నా జీవితంలో చేయబోచున్నావని నేను నిన్ను స్తుతిస్తున్నానని చెప్పుకుంటూ ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ రాకడ కొరకు మమ్మల్ని శుద్ధపరచమని, వాక్య ప్రత్యక్షత మా జీవితంలో కలుగజేయమని, కృపతో మమ్మల్ని నింపమని యేసు నామమున అడుగుచూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.